యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనములో దేవుడు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. మనం చేసినటువంటి పనుల వలన, మనం చేసినటువంటి అయిష్టమైనటువంటి కార్యముల వలన దేవుడు మన మీద కోపగించుకున్నప్పటికీ అది కొద్ది క్షణములు మాత్రమే. ఆయన కోపము, గద్దింపు మన మీద ఉంటుంది, కానీ ఆయన ప్రేమ ఆయుష్ కాలం ఉంటుంది. అందుకని దేవుడు ఏం చెప్తా ఉన్నాడనంటే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. మనం చేసిన కొన్ని విషయాలను బట్టి, మనము నడిచినటువంటి అవిధేయమైనటువంటి కార్యములు, జరిగించిన క్రియలను బట్టి దేవుడు మనల్ని కోపపడినా తిరిగి పశ్చాత్తాపం కలిగి గనక మనము జీవించగలిగితే దేవుడు తన యొక్క వాత్సల్యమును మన మీద చూపిస్తాడు. ఆ వాత్సల్యం ఎలా ఉంటుందనంటే నిత్యము ఉంటుంది. నిత్యము అనంటే ఎవర్ లాస్టింగ్, ఎప్పుడూ ఉంటుంది అనమాట. ఆ కృపతో దేవుడు మనకు వాత్సల్యము చూపుతాడు. అటు యొక్క కృప దేవుడు మనకు తోడై ఉంచి నిత్యమైన వాత్సల్యముతో మనల్ని నింపునుగాక. ఆమేన్.